అవుతుంది. ఈ టైం దాకా నేను నైట్ ఏం చేస్తున్నాను ఒక్కసారి చూసేయండి. ఈ ఒక వీడియో ప్రతి ఒక్క తల్లికి ఉపయోగం పడుతుందని. నైట్ టైము మా పిల్లల కోసం ఇలా ఓరుపన్నం చేస్తాను. ఓరుపన్నం చేశాక కాస్తంత గెంజి, కాస్తంత అన్నం, కాస్తంత పెరిగిని ఇలా తొరుగు పెడతానమాట మా పిల్లల కోసం. ఓకే, ఇది మార్నింగ్కి ఇంకొంచెం మంచిగా పులిసి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే నేను నైట్ టైం పిల్లలు తీసుకెళ్ళే వాటర్ బాటిల్స్ ఏం చేస్తానో ఒకసారి మంచిగా వినండి. ఎప్పుడు వాటర్ బాటిల్ లోపల లిక్విడ్ కానీ సబ్బు కానీ అస్సలు వేయొద్దు. కాస్తంత ఉప్పు గల్లి కానీ సాల్ట్ని కానీ కొంచెం నిమ్మకాయ జ్యూసు, ఉప్పు అండ్ రెండు కలిపి వేసేసి కొంచెం వాటర్ వేసి కలిపేసి ఉంచేయండి. ఉంచిన తర్వాత 10 నిమిషాల తర్వాత బ్రష్ పెట్టి నోపలు తోమండి. అవుట్ సైడ్ సబ్బు కానీ షాంపూ కానీ పెట్టి బయట కడగండి. లోపలైతే 4-3 సార్లు వాటర్ వేసి గిలికిరిస్తే సరిపోతుంది. ఇలా తోమేసి వాటర్ బాటిల్స్ అన్నీ ఇలా ఫిల్ చేస్తానమాట. నైట్ టైమే పిల్లలు తీసుకెళ్లే స్పూన్స్ అన్నీ కడిగి తోమేసి మంచిగా పొడి క్లాత్ పెట్టి తుడిసేసి ఇలా ఏట్లకి అవి చాకులు స్పూన్స్ డివైడ్ చేసి పెట్టేశానమాట. నైట్ టైం మన అడవడి లేకుండా మనం వండుకున్న తర్వాత స్టవ్ని కూడా ఇలా నీట్ అండ్ క్లీన్గా చేసేసాను. ఇంకొంచెం మనం తినే గిన్నెలు కూడా ఉంటాయి కదా, నీట్ అండ్ క్లీన్గా చేసేసాను. ఈ ఒక వీడియో ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క కిచెను అమ్మాయికి ఉపయోగపడుతుందని ఈ ఒక వీడియో చేశాను. మీ అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్.